బ్రహ్మదేవుడు చెప్పినట్లు అస్థీక మహర్షి వలన లోకానికి అవసరమైన పాములు మాత్రం రక్షింపబడ్డాయి. దీని తర్వాత కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సర్పయాగం ముగిసిన తర్వాత జనమేజయుడు బ్రాహ్మణులకు, ఋషులకు దాన ధర్మాలు చేశాడు. ఆ తర్వాత ఒకరోజు జనమేజయుడు పండితులని, మునులని, వ్యాస మహర్షిని సభకి ఆహ్వానించాడు. వ్యాస మహర్షి ఎత్తైన రత్నాల పీఠం మీద కూర్చున్నాడు. వ్యాస మహర్షి శిష్యులు, మునులు, పండితులు అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. జనమేజయుడు అందరికీ అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించి ఎన్నాళ్ళ నుండో ఒకటి అడగాలనుకుంటున్నానని వ్యాస మహర్షితో ఇలా చెప్తాడు. మీరు భీష్మ పితామహ రాజ్యం వదిలిపెట్టారు. మా తాతలు పాండురాజు, ధృతరాష్ట్రులు ఇద్దరు ఎవరి రాజ్యం వాళ్ళు చూసుకోకుండా వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు చంపుకునేంత వరకు ఎందుకు వెళ్లారు? అంతమంది జనం చనిపోవడానికి గల అంతరార్థం ఏంటి? మీరైనా కలహం మాన్పించలేకపోయారా? అని అడిగాడు జనమేజయుడు. అప్పుడు వ్యాస మహర్షి తన శిష్యుడైన వైశంపాయనుని చూసి మహాభారతం మహారాజుకు వినిపించు అని అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు గురువుకి పాదాభివందనం చేసి పండితులకి నమస్కరించి వాళ్ళ అనుమతి తీసుకుని మహాభారత కథ చెప్పడం ప్రారంభించాడు. మహాభారతం భారత జాతికి ఇతిహాసం. వ్యాస మహర్షి హిమాలయ పర్వతాల మీద 3 ఏళ్లు శ్రమించి రచించిన వీరగాథ. పంచమ వేదం. మహాభారతం 1,00,000 శ్లోకాలతో మా గురువుగారు రచించారు. ఇది వింటే అజ్ఞానం అనే చీకటి పటాపంచలవుతుంది అని చెప్పి మహాభారతం చెప్పే ముందు అది రచించిన మా గురువుగారి కథ చెప్తాను అని వ్యాస మహర్షి పుట్టుక గురించి చెప్తాడు వైశంపాయనుడు. పూర్వం చేది దేశాన్ని వసురాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు అడవికి వెళ్లి ఒక ఋషి ఆశ్రమం చూశాడు. అక్కడ మునీశ్వరులని చూసిన తర్వాత ఆయనకి వైరాగ్యం కలిగి అతని దగ్గర ఉన్న ఆయుధాలను విడిచిపెట్టి అక్కడే తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఇంద్రుడు ఆయన దగ్గరికి వచ్చి, రాజ్యం విడిచిపెట్టి తపస్సు చేస్తున్నావు, రాజ్యం ఎంత ధర్మంగా పరిపాలించావో తపస్సు కూడా అంత నిష్ఠతోనే చేస్తున్నావు అని సంతోషించి నీతో స్నేహం చేయాలని వచ్చాను అని అన్నాడు ఇంద్రుడు. ఇంకా నీకు దివ్యత్వాన్ని, రత్నాలతో పొదగబడిన బంగారు విమానాన్ని ఇస్తాను. అది ఎక్కి నువ్వు నా దగ్గరకు వస్తూ పోతూ ఉండొచ్చు. అలాగే ఎప్పుడూ వాడిపోని ఒక ఇంద్రమాల ఇస్తాను. అది నీ మెడలో ఉన్నంత కాలం ఎటువంటి ఆయుధాలను నిన్ను తాకనివ్వదు. ఇంకా ఒక వెదురు బెత్తం ఇస్తాను. అది చెడ్డ వాళ్ళని శిక్షిస్తుంది, మంచి వాళ్ళని రక్షిస్తుంది అని చెప్పి వీటితో మంచిగా రాజ్యాన్ని పాలించు అని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి వసు మహారాజు ఆ విమానంలో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవం చేసేవాడు. అప్పటి నుండి రాజులంతా ఇంద్రోత్సవం మొదలుపెట్టారు. ఇలా ఎప్పుడూ విమానంలో తిరగడం వల్ల అతనికి ఉపరిచర వసు అనే పేరు వచ్చింది. ఇంద్రుని ప్రసాదం వల్ల వసు మహారాజుకి బృహద్రథుడు, మణివాహనుడు, సౌభలుడు, యదుడు, రాజన్యుడు అని 5 కుమారులు జన్మించారు. 5 కుమారులకి 5 రాజ్యాలను ఇచ్చి పరిపాలించమని వాళ్ళకి రాజులుగా పట్టాభిషేకం చేశాడు. ఆ చేది నగరం సమీపంలో ఒక పెద్ద నది ప్రవహిస్తుంది. దాని పేరు సుక్తిమతి. ఆ పక్కనే కోలాహలం అనే పర్వతం ఉంది. సుక్తిమతిని ప్రేమించాడు ఆ కోలాహల పర్వతుడు. ఆమె ప్రవహించకుండా మధ్యలో అడ్డుకున్నాడు. నది ప్రవాహం నిలిచిపోయింది. అది చూసిన వసురాజు తన పాదంతో ఆ పర్వతాన్ని పక్కకి తోశాడు. పర్వత సంగమం వల్ల సుక్తిమతికి వసుపదుడు అనే కుమారుడు, గిరిక అనే కూతురు కలిగారు. ఆ సుక్తిమతి నది ఆ పిల్లలు ఇద్దరిని వసురాజుకి కానుకగా ఇచ్చింది. వసురాజు గిరికని పెళ్లి చేసుకున్నాడు. వసుపదుణ్ణి సేనానాయకుడిగా నియమించాడు. ఒకరోజు గిరిక ఋతుస్నాత అయి ఉంది. అంటే స్త్రీ నెలసరి ముగిసిన తర్వాత తలస్నానం చేసి తిరిగి సాధారణ ఇంటి పనులు, పూజా కార్యక్రమాలు చేసుకుంటుంది. నెలసరి ముగిసిన తర్వాత తలస్నానం చేసిన స్త్రీని ఋతుస్నాత అంటారు. అప్పుడు గిరికకి లేడి మాంసం పెట్టమని పితృదేవతలు చెప్పారు. వెంటనే వసురాజు వేటకి బయలుదేరాడు. కానీ అతని మనసంతా తన భార్య గిరిక మీద ఉండడం వల్ల అతనికి వీర్యస్ఖలనం అయ్యింది. ఆ వీర్యాన్ని వృధా పోనివ్వకూడదు అనుకుని ఒక దట్టమైన ఆకులో భద్రపరిచి ఒక డేగకి ఇచ్చి దాన్ని గిరిక దగ్గరికి పంపించాడు. ఆ డేగ దాన్ని తీసుకుని ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు మరొక డేగ దాన్ని చూసి మాంసం అనుకుని దానితో యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో పొరపాటున ఆ డేగ ముక్కు ఆ పొట్లానికి తగిలి పొట్లం చినిగి అందులో ఉన్న వీర్యం కింద పడిపోయింది. అది కింద పడేటప్పుడు 2-3 బొట్లు యమునా నదిలో పడింది. అప్పుడు పూర్వం ఒక బ్రాహ్మణ శాపం వలన అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగుతుంది. ఆమె చేపగా ఎందుకు మారిందంటే ఒకసారి ఒక బ్రాహ్మణ యువకుడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో అద్రిక అనే
అప్సరస వచ్చి స్నానం చేస్తూ ఉంది. ఆమె నీళ్ల కింద నుంచి వచ్చి సరదాగా ఆ బ్రాహ్మణ యువకుడి కాళ్ళు పట్టుకొని లాగింది. అప్పుడు బ్రాహ్మణుడికి కోపం వచ్చి చేపలాగా కాళ్ళు పట్టుకున్నావు కదా, చేపవైపో అని శపించాడు. అప్సరస బాధపడి నాకు శాప విముక్తి చెప్పండి మహానుభావ అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నువ్వు మనుషులకి జన్మనిచ్చిన తర్వాత నీ శాపం తీరిపోతుంది అని చెప్పాడు. ఆ శాపం వల్ల ఇప్పుడు చేపలాగా మారి తిరుగుతుంది ఆ అప్సరస. ఇప్పుడు ఆ మహారాజు వీర్యం 2, 3 బొట్లు ఆ నదిలో పడడం వల్ల ఆ వీర్యం చేప తాగి గర్భవతి అయ్యింది. ఆ చేప 10 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఒక జాలరివాడు చేపలు పడుతూ ఉన్నాడు. ఈ చేప కూడా ఆ వలలో చిక్కుకుంది. జాలరివాడు దాని ఇంటికి తీసుకొచ్చి దాని పొట్ట కోసి చూడగా అందులో ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ ఉన్నారు. పిల్లలని జాలరివాడు తీసుకువెళ్ళి మహారాజుకి అప్పగించాడు. ఇద్దరు మనుషులకు జన్మనిచ్చింది కాబట్టి అప్సరస శాపం తీరిపోయింది. చేప నుండి మళ్ళీ అప్సరసగా మారి దేవలోకానికి వెళ్ళిపోయింది. వసురాజు ఆ చేప కడుపున పుట్టిన ఆ అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి సత్యవతి అని పేరు పెట్టారు. ఆ అబ్బాయిని మత్స్య దేశానికి రాజుని చేశాడు. అమ్మాయి సత్యవతి నుండి ఎప్పుడూ చేపల వాసన వస్తుంది కాబట్టి ఆమెని మత్స్యగంధి అని కూడా అంటారు. తండ్రి చెప్పిన ప్రకారం ఆమె యమునా నదిలో పడవ నడుపుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఆమె పడవలో కూర్చొని నది దాటేవారి కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు పరాశర మహర్షి అక్కడికి వచ్చి ఆమెని చూస్తాడు. ఆమెని చూసిన వెంటనే ఆమెని మోహించాడు. పడవలో కూర్చొని అవతల ఒడ్డుకు తీసుకొని వెళ్ళమని చెప్తాడు. ఆ సమయంలోనే ఆమె భయపడి కాదంటే ఎక్కడ శాపమిస్తాడో అని నెమ్మదిగా మాట్లాడింది. నేను కన్యను, తండ్రి చాటు బిడ్డని. నాకు కన్యత్వం చెడితే మా నాన్నగారికి చెడ్డ పేరు వస్తుంది. పైగా నా నుండి ఎప్పుడూ చేపల కాంపు కొడుతుంది. నన్ను మీరు భరించలేరు అని చెప్పింది. అప్పుడు మహర్షి నాతో కలవడం వల్ల నీ కన్యత్వం చెడదు. ఇంక నీ వంటి దుర్వాసన అంటావా? నీ వంటి నుండి సుగంధ పరిమళాలు వచ్చేలా చేస్తాను. యోజన దూరం వరకు నువ్వు పరిమళిస్తూనే ఉంటావు అని చెప్పాడు. అయినా నువ్వు జాలరి దానివి అనుకుంటున్నావు కదా? కాదు. ఒక మహారాజు యొక్క వీర్యం చేప తాగడం వల్ల ఆ చేప గర్భంలో పుట్టావు నువ్వు అని చెప్పాడు. వెంటనే ఆమె ఒంటి మీద దివ్య వస్త్రాలు, దివ్యాభరణాలు వచ్చాయి. పడవ అవతల ఒడ్డుకు చేరుకుంది. అందరూ చూస్తుండగా నిర్జల ప్రదేశంలో కలయిక ఎలా కుదురుతుంది అని అడిగింది సత్యవతి. పరాశరుడు ఆ ప్రదేశంలో చిమ్మ చీకట్లు కల్పించాడు. పరాశరుని సంగమం వలన ఆ సత్యవతి గర్భవతి అయింది. మహర్షి ఆమెకి కోరిన వరాలు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే కోటి సూర్యుల తేజస్సు గల వ్యాసుడు జన్మించాడు. ఆయనకి పుట్టుకతోనే జింక చర్మం, ఎర్రని జడలతో కమండలము, యోగదండము చేతిలో ఉన్నాయి. తల్లికి నమస్కరించి మీకు ఏదైనా పని ఉన్నప్పుడు నన్ను తలుచుకోండి, నేను ప్రత్యక్షమవుతాను అని చెప్పి వ్యాసుడు తపస్సు చేసుకోవడానికి తపోవనానికి వెళ్ళిపోయాడు. వ్యాసుడు ఘోరమైన తపస్సు చేస్తూ కలగా పులగంగా ఉన్న వేదాలను 4 వేదాలుగా విభజించాడు. పంచమ వేదమైన మహాభారత కావ్యాన్ని రాశాడు. భారత యుద్ధంలో పాల్గొన్న వారందరూ దేవతలు, రాక్షసులు, మునులు, యక్షులు, పక్షులు, గంధర్వులు మొదలైన వారి అంశలతో భీష్ముడు మొదలైన మహావీరులు భారత యుద్ధం చేయడానికి చాలా మంది పుట్టారు. వారందరి గురించి చెప్పడం సాధ్యమయ్యే పని కాదు. పూర్వం పరశురాముడు 21 సార్లు దండెత్తి క్షత్రియుడు అన్నవాడు లేకుండా చంపాడు. భర్తలను కోల్పోయిన క్షత్రియ స్త్రీలు ధర్మం తప్పకుండా మళ్ళీ మునుల ప్రసాదం వల్ల సంతానవంతులయ్యారు. కొడుకులని, కూతులని కన్నారు. క్షత్రియ సంతతి మళ్ళీ వృద్ధి చెందింది. ప్రతి చోట రాజులు ధర్మ మార్గంలో రాజ్యాలను పరిపాలిస్తున్నారు. రాజ్యాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. వర్ణాశ్రమాలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణులకు, క్షత్రియులకు ఆయుర్దాయం పెరిగింది. ఎక్కడ చూసినా యజ్ఞాలు సాఫీగా సాగుతున్నాయి. ఇంద్రుడి అనుగ్రహం వల్ల సకాలంలో వర్షాలు పడుతూ పంటలు బాగా పండుతున్నాయి. కానీ ప్రజలు అధికమవడం వల్ల భూదేవి ప్రజాభారాన్ని సహించలేకపోయింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తుంది. ఇంత అధిక మొత్తంలో పెరిగిపోతున్న జనాన్ని మోయడం నాకు చాలా భారంగా ఉంది. దయచేసి ఈ భారాన్ని తగ్గించే ప్రక్రియ ఏమైనా చేసి నన్ను రక్షించండి అని భూదేవి అడిగింది. ప్రజాక్షయం జరగాలి అంటే ఒక యుద్ధం జరగాలి. అప్పుడే జనాభా తగ్గుతుంది అని బ్రహ్మదేవుడు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుని మాట ప్రకారం విష్ణువు, ఇంద్రుడు వాళ్ళు తమ తమ అంశాల్లో భూలోకంలో అవతరించారు. రాక్షసులు, యక్షులు వాళ్ళ వాళ్ళ అంశలో పుట్టి ప్రజాపాలన చేస్తున్నారు. దేవతల అంశలో పుట్టిన వాళ్ళు పాండవ పక్షం వైపు, రాక్షసుల అంశలో పుట్టిన వాళ్ళు కౌరవుల పక్షం వైపు ఉన్నారు. పరస్పరం గొడవలు పడి యుద్ధం చేసి మరణించారు. లెక్కలేనంత మంది మరణించారు. భూదేవికి భారం తగ్గింది. ఇప్పుడు మధ్యలో జనమేజయుడు అసలు మానవ జాతి పుట్టుక ఎలా జరిగింది అని వైశంపాయనుని అడిగాడు. వైశంపాయనుడు సృష్టి గురించి ఇలా చెప్తాడు. ఈ ప్రపంచం పుట్టుక అంతటికి కారణభూతుడైనవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మకి మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అని 6 మానసపుత్రులు ఉన్నారు.
అందులో మరీచికి కశ్యపుడు పుట్టాడు. కశ్యప ప్రజాపతి వల్లనే చరాచర భూత సంతతి పుట్టింది. బ్రహ్మ కుడి బొటన వేలు నుండి దక్ష ప్రజాపతి జన్మించాడు. ఎడమ బొటన వేలు నుండి భూదేవి జన్మించింది. వీళ్ళిద్దరికి 1000 మంది కుమారులు, 50 మంది కూతుర్లు పుట్టారు. దక్ష ప్రజాపతి దగ్గర నుండి స్త్రీ పురుషుల సంయోగ క్రియ ఆరంభమైంది అని విష్ణు పురాణం చెప్తుంది. కొడుకులు ఒక్కరు కూడా గృహస్థులు కాలేదు. అందరూ సాంఖ్యయోగం అభ్యసించి ఋషులయ్యారు. ఇంద్రియాలకి వశపడకుండా జీవన్ముక్తులయ్యారు. పుత్రులు ఉన్నా అపుత్రుడయ్యాడు దక్షుడు. అందువల్ల కూతుళ్ళని పుత్రీకరణం చేసుకున్నాడు. అంటే కూతుళ్ళకి పుట్టే కొడుకులు తన కొడుకులు కావాలి అని ముందే ఏర్పాటు చేసుకోవడం. దక్షుడి కూతుళ్ళైన కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మతి అనే ఈ 10 మందిని బ్రహ్మ కుడి రొమ్ము నుండి జన్మించిన ధర్ముడు అనే మనువుకి ఇచ్చి వివాహం చేశారు. అదితి, దితి, ధనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, వినత, క్రోధ, రాధ, క్రూర, కద్రువ ఈ 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. మిగిలిన 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళే నక్షత్రాలు. ఇప్పుడు ఈ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలకి కలిగిన సంతానం ఎవరో చూద్దాం. కశ్యప ప్రజాపతికి అదితికి 12 మంది సూర్యులు పుట్టారు. ఇంద్రుడు, విష్ణువు, ఆర్యముడు, దాత, త్వష్ట, పూషుడు, వివస్వతుడు, సవిత్రుడు, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు వీరిని ద్వాదశాదిత్యులు అంటారు. ఇంకా రెండవ భార్య దితికి హిరణ్యకశిపుడు జన్మించాడు. అతడికి బలపరాక్రమ గుణ సంపన్నుడైన ప్రహ్లాదుడు, ఇంకా సంహ్లాదుడు, అనుహ్లాదుడు, శిబి, భాష్కలుడు అని 5 కుమారులు జన్మించారు. వీరిలో ప్రహ్లాదుడికి విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అని 3 పుట్టారు. విరోచనుడికి బలి, బలికి బాణాసురుడు జన్మించాడు. ద్వితి సంతానం గనుక వీళ్ళందరూ దైత్యులయ్యారు. మూడవ భార్య ధనువు. ధనువు గర్భంలో విప్రచిత్తి, సంబరుడు, పులోముడు, లోముడు, అసిలోముడు ఇలా 40 మంది కుమారులు పుట్టారు. వారి కొడుకులు, మనవళ్ళు లెక్కలేనంత మందిగా పెరిగారు. వీళ్ళంతా ధనువు సంతతి కాబట్టి దానవులయ్యారు. కశ్యపుడి 4వ భార్య కాల. ఈమె గర్భంలో వినాశనుడు, క్రోధుడు మొదలైన వాళ్ళు 8 మంది కాలకేయులు పుట్టారు. 5వ భార్య అనాయువు. ఈమెకి వీక్షరుడు, బలుడు, వీరుడు, వృత్రుడు 4 కుమారులు పుట్టారు. వీళ్ళు ఇంద్రుడికి శత్రువులై జన్మించారు. 6వ భార్య సింహిక. ఈవిడకి రాహువు పుట్టాడు. 7వ భార్య ముని. ఈమెకి భీమసేనుడు, ఉగ్రసేనుడు, వరుణుడు, ధృతరాష్ట్రుడు, సత్యవాక్యుడు ఇలా 16 మంది గంధర్వులు పుట్టారు. 8వ భార్య కపిల. ఈవిడకి అమృతం, గోగణం, బ్రాహ్మణులు, అప్సరసలు జన్మించారు. 9వ భార్య వినతకి అనూరుడు, గరుత్మంతుడు జన్మించారు. అనూరుడికి సేని అనే భార్య వలన సంపాతి, జటాయువు జన్మించారు. అనూరుడు సూర్యుడి వాహనం. 10వ భార్య క్రోధకు క్రోధవసగనం పుట్టింది. ప్రాధ 11వ భార్య. ఈమెకి సిద్ధులు, గంధర్వులు పుట్టారు. 12వ భార్య క్రూర. ఈమెకి సుచంద్రుడు, చంద్రహాంత్రుడు మొదలైన వాళ్ళు పుట్టారు. 13వ భార్య కద్రువ. ఈమెకి శేషులు, వాసుకి, తక్షకుడు మొదలైన పాములు పుట్టాయి. ఇది కశ్యప మహర్షి సంతానం. బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన అంగిరసుడికి ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే 3 కుమారులు, యోగసిద్ధి అనే ఒక కూతురు జన్మించింది. బృహస్పతి దేవతల గురువయ్యాడు. ఇంకొక మానసపుత్రుడు అత్రికి తపోధనులైన మునులు పుట్టారు. పులస్త్యుడికి రాక్షసులు పుట్టారు. పులహుడికి కిన్నెరలు, కింపురుషులు జన్మించారు. క్రతువుకి పక్షి సంతతి జన్మించింది. దేవుడు అనే మనువుకి ప్రజాపతి పుట్టాడు. అతడికి ధూమ్ర, బ్రహ్మ విద్య, మనస్విని, రతి, శ్వాస, శాండిలి, ప్రభాత అని 7 భార్యలు. ధూమ్రకి ధరుడు జన్మించాడు. బ్రహ్మ విద్యకి ధ్రువుడు, మనస్వినికి సోముడు, రతికి అహుడు, శ్వాసకి అనిలుడు, శాండిలికి అగ్ని, ప్రభాతకి ప్రత్యూషుడు, ప్రభాసుడు పుట్టారు. ఈ 8 మందిని అష్టవసువులు అంటారు. ఈ వసువులలో ధరుడికి ద్రవిణుడు పుట్టారు. ధ్రువుడికి కాలుడు పుట్టాడు. సోముడికి మనోహర అనే భార్యకు వర్చసుడు, శిబిరుడు, ప్రాణుడు, రమణుడు అనే కుమారులు పుట్టారు. వృధ అనే కూతురు పుట్టింది. వృధకు 10 మంది గంధర్వులు జన్మించారు. అహుడు అనే వసువుకు
జ్యోతి జన్మించింది. అనిలుడికి శివ అనే ఆమె వలన మనోజనుడు అవిజ్ఞాతగతి జన్మించారు. అగ్నికి కుమారుడు అనే పేరు కల కొడుకు పుట్టాడు. ప్రత్యూషుడికి దేవనుడు అనే ఋషి జన్మించాడు. ప్రభాసుడి భార్య బృహస్పతి సోదరి అయిన యోగసిద్ధి. ఈ దంపతులకు విశ్వకర్మ జన్మించాడు. విశ్వకర్మ దేవతలకు విమానాలు, ఆభరణాలు తయారు చేస్తూ శిల్పకళలో బ్రహ్మ వంటి వాడే దేవతల శిల్పి అయ్యాడు. బ్రహ్మకి ఇంకొక మానసపుత్రుడు స్థానుడు. అతడికి మానసపుత్రులై మృగవ్యాధుడు, సర్వుడు, నిర్వృతి, అజైకపాదుడు, అహిర్బుజ్ఞుడు, పినాకి, వామదేవుడు, దహనేశ్వరుడు, కపాలి, స్థానుడు, భర్గుడు అని 11 మంది రుద్రులు పుట్టారు. ధర్ముడికి శముడు, కాముడు, హరుడు అని 3 కుమారులు కలిగారు. వాళ్ళకి వరుసగా ప్రాప్తి, రతి, నంద అనేవాళ్ళు భార్యలు అయ్యారు. ఆదిత్యులలోని సవిత్రుడికి ఆడగుర్రం రూపం ధరించిన ట్వామికి అశ్వని దేవతలు పుట్టారు. బ్రహ్మ హృదయంలో భృగుడు పుట్టాడు. భృగుడికి కవి పుట్టాడు. కవికి శుక్రుడు పుట్టాడు. రాక్షసులకి కులగురువయ్యాడు శుక్రుడు. అతడికి చండుడు, అమర్కుడు, త్వష్ట్రుడు, ధరాతుడు, అత్రి అని 4 కుమారులు జన్మించారు. భృగుడి మరో కుమారుడు చవనుడు. చవనుడికి మను అనే కన్య భార్య అయ్యింది. ఆ దంపతులకు ఊరువనందు ఔర్వుడు జన్మించాడు. అతడికి రుచికాదులనబడే 9 కుమారులు పుట్టారు. వారిలో రుచీకుడికి జమదగ్ని పుట్టాడు. ఆ జమదగ్నికి 4 కుమారులు. వారిలో ఆఖరివాడు పరశురాముడు, మహావిష్ణువు అవతారం. బ్రహ్మకు దాత, విధాత అని 2 జన్మించి మనువుకు సహాయులై ఉన్నారు. వారితో పాటు లక్ష్మి జన్మించింది. ఆమెకు చాలా మంది మానసపుత్రులు జన్మించారు. జ్యేష్ఠ, వరుణ దంపతులకు బలుడనే కుమారుడు, సుర అనే కూతురు జన్మించారు. సురకు అధర్ముడు పుట్టాడు. అధర్ముడి భార్య నిర్వృతి. వీరికి భయ, మహాభయ, మృత్యువు అనే 3 పుట్టారు. తామ్ర అనే ఆమెకి కాకి, సేని, భాసి, ధృతరాష్ట్రి, సుఖి అనే 5 కన్యలు పుట్టారు. కాకికి గుడ్లగూబలు, సేనికి డేగలు, బాసికి రాబందులు, గ్రద్దలు, ధృతరాష్ట్రికి హంసలు, చక్రవాకాలు, సుఖికి చిలకలు జన్మించాయి. క్రోధుడికి మృగి మొదలైన 9 మంది కూతుళ్ళు జన్మించారు. వారిలో మృగి అనే ఆమెకు లేళ్లు పుట్టాయి. మృగమంద అనే ఆమెకు ఎలుగుబంట్లు, చమరీ మృగాలు పుట్టాయి. హరి అనే ఆమెకు కోతుల సమూహం కలిగింది. భద్రమనస అనే ఆమెకు ఐరావతం, ఐరావతానికి దేవతల ఏనుగులు పుట్టాయి. మాతంగకి గజాలు పుట్టాయి. శార్దూలికి సింహాలు, పెద్ద పులులు పుట్టాయి. శ్వేతకు దిగ్గజాలు పుట్టాయి. చురభికి రోహిణి, గంధర్వి, అనల అనేవాళ్ళు పుట్టారు. వారిలో రోహిణికి పశువులు, గంధర్వికి గుర్రాలు, అనలకు కొండలు, చెట్లు, తీగలు, తీగ పొదలు పుట్టాయి. సురసకు సర్పాలు పుట్టాయి. ఇది సకల భూతకోటి పుట్టుక వివరణ. దేవతలు, మునులు, దైత్యులు, దానవులు మొదలైన జీవుల గురించి వింటున్న వారికి సకల సుఖాలు, దీర్ఘాయువు, పుత్రలాభం, ఉన్నత వైభవం, ఇంకా పాపక్షయం అవుతుంది అని ఫలశ్రుతి. తర్వాత భూలోకంలో దేవదానవ రాక్షసుల అంశలలో ఎవరెవరు జన్మించారో ఇప్పుడు చూద్దాం. మహావిష్ణుని అంశతో శ్రీకృష్ణుడు యాదవ వంశంలో దేవకీ వసుదేవులకు జన్మించాడు. విష్ణుమూర్తి అంశతోనే ఆదిశేషుడు ప్రలంబాది రాక్షసులను సంహరించేవాడై రోహిణి వసుదేవులకు బలదేవుడనే పేరుతో జన్మించాడు. లక్ష్మీ అంశతో రుక్మిణి జన్మించింది. సనత్ కుమారుడి అంశతో ప్రద్యుమ్నుడు జన్మించాడు. అప్సరసల అంశలతో శ్రీకృష్ణుడి 16,000 అంతఃపుర స్త్రీలు జన్మించారు. ఆయా దేవతల అంశలతో యాదవ, వృష్టి, భోజ, అంధక వంశాలలో వీరులు చాలా మంది జన్మించారు. ప్రభాసుడనే 8వ వసువు యొక్క అంశతో భీష్ముడు జన్మించాడు. దేవగురువైన బృహస్పతి అంశతో ధనుర్విద్య గురువు, సకల వేదజ్ఞుడైన ద్రోణుడు జన్మించాడు. కామక్రోధాదుల ఏకత్వం వలన శత్రు ప్రళయాన్ని అణచివేసేవాడు, అస్త్రశస్త్రాదులలో ఆరితేరినవాడు, మహాబలశాలి అయిన అశ్వత్థామ ద్రోణుడికి జన్మించాడు. ఏకాదశ రుద్రుల అంశలో కృపుడు, సూర్యుడి అంశలో కర్ణుడు, ద్వాపరుడి అంశలో శకుని, అరిష్ట కొడుకైన హంసుడు అనే గంధర్వరాజు ధృతరాష్ట్రుడై పుట్టాడు. మతి గాంధారిగా జన్మించింది. కలి అంశలో దుర్యోధనుడు పుట్టాడు. పౌలస్త్యుడి సోదరులు దుర్యోధనుడి తమ్ముళ్ళయ్యారు. హిరణ్యకశిపుడు శిశుపాలుడుగా జన్మించాడు. సంహ్లాదుడు శల్యుడయ్యాడు. అనుహ్లాదుడు దృష్టకేతుడయ్యాడు. శిబి
ద్రుమసేనుడయ్యాడు. భాష్కలుడు భగదత్తుడయ్యాడు. విప్రచిత్తి జరాసంధుడయ్యాడు. అయస్సిరుడు, అశ్వశీర్షుడు, అయస్శంకుడు, గగనమూర్ధుడు, వేగవంతుడు, కేకయరాజులై పుట్టారు. కాలనేమి కంసుడయ్యాడు. స్త్రీ పురుష రూపుడైన గుహ్యకుడు శిఖండి అయ్యాడు. మరుత్తుల అంశలతో ద్రుపదుడు, సాత్యకి, విరాటరాజు పుట్టారు. మాండవ్య మహాముని తీవ్రంగా కోపించి ఇచ్చిన శాపం వలన యమధర్మరాజు సమస్త ధర్మాల స్వభావం ఎరిగినవాడుగా విదురుడు అనే పేరుతో జన్మించాడు. సిద్ధి, బుద్ధి ఇద్దరు కుంతి, మాద్రి అయ్యారు. వాయుదేవుని గణాలకు చెందిన మారుత అంశతో పాండురాజు పుట్టాడు. యముడి అంశలో ధర్మరాజు, వాయువు అంశలో భీముడు, ఇంద్రుడి అంశలో అర్జునుడు, అశ్వని దేవతల అంశలో నకుల సహదేవులు పుట్టారు. అంశలో ద్రౌపది పుట్టింది. అగ్ని అంశలో దృష్టద్యుమ్నుడు పుట్టాడు. ఇది దేవాసురుల అవతార కథ. దీనిని భక్తిగా విన్నవారికి, చదివిన వారికి ఆ దేవాసురులు కోరికలను నెరవేరుస్తారు అని చెప్పాడు వైశంపాయనుడు. దక్షుడి కుమార్తె అయిన అదితికి కశ్యపుడికి జన్మించిన వివస్వంతుడనే వాడికి వైవస్వత మనువు, యముడు, శని, యమున, తపతి పుట్టారు. వీరిలో వైవస్వతుడనే మనువు వలన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మొదలైన మానవులు పుట్టారు. ఇంకా వేణుడు మొదలైన రాజులు 50 మంది జన్మించి వంశాన్ని వృద్ధి చేసి చివరకు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని మరణించారు. ఆ మనువుకి ఇలా అనే కూతురు పుట్టింది. ఆమెకు చంద్రుడి పుత్రుడైన బుధుడికి పురూరవుడు జన్మించాడు. అతడు చక్రవర్తి. పురూరవుడు బ్రాహ్మణుల మీదకి దండెత్తి వాళ్ళ ధనమంతా దోచుకునేవాడు. అది ఆపించడానికి సనత్కుమారుణ్ణి పంపించాడు బ్రహ్మదేవుడు. ఎంతో మంది మునులతో కలిసి వచ్చాడు సనత్కుమారుడు. అసలు వాళ్ళకి దర్శనమే ఇవ్వలేదు పురూరవుడు. పైగా వెక్కిరించాడు. కోపం వచ్చి పిచ్చివాడివి కమ్మని శపించారు మునులు. దాంతో గంధర్వలోకానికి వెళ్ళాడు పురూరవుడు. అక్కడ దేవవేశ్య ఊర్వశితో క్రీడిస్తూ ఉండేవాడు. పురూరవుడికి ఊర్వశి గర్భంలో ఆయువు, ధీమంతుడు, అమావసువు, ధృదాయువు, అనాయువు, శతాయువు అని 6 కుమారులు జన్మించారు. వాళ్ళల్లో ఆయువుకి నహుషుడు, వృద్ధశర్మ, రజి, గయుడు, అనేనసుడు అని 5 కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడు నహుషుడు రాజు. 4 సముద్రాల మధ్య ఉన్న భూమండలం, అడవులు, కొండలు, ద్వీపాలతో సహా పరిపాలించాడు నహుషుడు. 100 యజ్ఞాలు చేశాడు. చివరికి ఇంద్ర పదవి కూడా అనుభవించాడు. నహుషుడికి ప్రియంవద గర్భంలో యతి, యయాతి, సంయాతి, యాయాతి, అయతి, ధ్రువుడు అని 6 కుమారులు జన్మించారు. వీరిలో యయాతి మహారాజా అయ్యాడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. యయాతి శుక్రాచార్యుడి కూతురు దేవయానిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి యదుడు, తూర్వసుడు అని 2 కుమారులు జన్మించారు. యయాతి ఇంకొక భార్య రాక్షసరాజు వృషపర్వుడి కూతురైన శర్మిష్ఠ. వీరికి ద్రుహ్యువు, అనువు, పూరుడు అని 3 కుమారులు జన్మించారు. శుక్రాచార్యుడి శాపం వల్ల ముసలివాడయ్యాడు యయాతి. తండ్రి ముసలితనం తాను పుచ్చుకొని తన యవ్వనం తండ్రికిచ్చాడు పూరుడు. అందువల్ల చిన్నవాడైన అతన్నే రాజుని చేశాడు యయాతి. శుక్రాచార్యుడు యయాతి మామగారు అయ్యుండి కూడా అల్లుడైన యయాతికి అంత పెద్ద శాపం ఎందుకు ఇచ్చాడు? ఆ కథ ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.